మన మధ్యలోకి గౌరవనీయురాలైనటువంటి పొంగూరు రమాదేవి నారాయణ గారు వచ్చి ఉన్నారు. మనకు అది చాలా సంతోషం. మరి మేడం గారు మనం వేదిక మీదకి ఆహ్వానించక ముందు మనం ఒక దేవాతి దేవుని మహింపరుస్తూ ఒక పాట పాడుకుందాం. అందాల తారరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాల అమర కాంతిలో సింప మనసు పయనమైతిమి అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ రారచూతము రాజసుతుని రేయి జననామాయను రారచూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజితంబగు తేజమదిగో రాజతంబగు తేజమదిగో రాజచూతము రాజసుతుని రేయి జననామాయను గణములన్ తేరి చూడరే దైవ వాక్కులన్ దైవగా దూత గణములన్ తేరి చూడరే దైవ వాక్కులన్ దైవగా దేవుడే మన దీన రూపమ దేవుడే మన దీన రూపమ మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలసెను మన కొరకై జన్మించెను మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలసెను మన కొరకై జన్మించెను ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే
సర్వ సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే శుభవార్తను ఒక తార వెలుసును రారాజుని ప్రకటించును ఒక దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను ఒక తార వెలుసును రారాజుని ప్రకటించును ఆనందమానందమే లోకానికి శుభదినమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమానందమే మనసంతా సంతోషమే మన మధ్యలో వేదవల్లి అక్కగారు ఉన్నారు. అక్కగారు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. పాట పాడేటప్పుడు అందరు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరచండి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. మరి ప్రతి సంవత్సరం మేము పార్టీ ఆఫీస్లో క్రిస్మస్ ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఆ టైంలో అనురాధ కడతా ఉంటారు, ఇది శుభోదయం అనే పాట పాడమని చెప్పేసి. మరి అక్క కోసంగా ఈ పాట పాడుతున్నాం. శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మరొక పాట మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి కీర్తి కరుణ్ గారు వేదిక మీదకి వచ్చి పాట ద్వారా దేవాతి దేవుని మహింపరచుకుందాం.
అందరు చప్పట్లు కొట్టండి. ఇలా మనం చేరడం చాలా సంతోషం. మేము ప్రతి క్రిస్మస్కి టీడీపీ ఆఫీస్లో అందరు కలిసి క్రిస్మస్ ప్రోగ్రామ్ చేస్తాం. అక్కున్నారు మధ్యలో అనురాధ అక్క గారు మమ్మల్ని మంచిగా ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు. ఇలా స్త్రీలతో కలిసి స్త్రీలు మాత్రమే కలిసి ఇలా క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. దానికి రమాదేవి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నామ్మా. కాలం సంపూర్ణమైనప్పుడు యేసయ్య భువికొచ్చెను, తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను. రాజాది రాజైనను ఇలలో దాసునిగా జీవించెను, సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే, మేరీ మేరీ క్రిస్మస్. కాలం సంపూర్ణమైనప్పుడు యేసయ్య భువికొచ్చెను, తాను మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను. దేవాతి దేవుడు జన్మించినప్పుడు దూతల సమూహంతో కలిసి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ స్తుతిగానాలు పాడుతూ సంతోషించారనమాట. మన లోకానికి రక్షకుడు వచ్చాడని ఎంతో సంతోషంతో దూతలు ఉత్సాహంతో ఆయన ఘనపరిచారు పాటల ద్వారా. కాబట్టి మరొక పాట మనం విందాము. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుకున్నాం అందరం కలిసి. అందరూ దయచేసి చప్పట్లు. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, పశుల పాపల సందడి, యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. తొమ్మిదవ డివిజన్ నుంచి అరుణ గారు వచ్చి పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు.
వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. గురువన పల్లె పల్లెలోనా ఆనందమే ఎంతో సంతోషమే. గురువన పల్లె పల్లెలోనా ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. నరండో వేడుక చేద్దాం కలిసి, నరండో పండుగ చేద్దాం. నరండో వేడుక చేద్దాం కలిసి, నరండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, వచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, వచ్చింది పండుగ తెచ్చింది. అందరికీ నమస్కారం. ముందుగా రమాదేవి మేడంకి మమ్మల్ని ఎంతో గుర్తుపెట్టుకొని ఈ సెలబ్రేషన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. మేడం మమ్మల్ని ఎంత గుర్తుపెట్టుకొని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమారా నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. అతి సుందరమైన నీ రూపను మరువలేను దేవా. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపను మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా. మరి మన మధ్యలో 51వ డివిజన్ నుంచి పద్మా గారు వచ్చి దేవాతి దేవుణ్ణి మహింపరుస్తారు.
కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంటే వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంటే వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల కళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల వాడయ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడయ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల యూదా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల యూదా దేశమందు వెన్నెల బెత్లెహేముపురమునందు వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు యేసంట వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల చూపుదారిలోనే వచ్చినారు ఎవరి కోయిల చెప్పవే చెప్పవే కోయిల చూపుదారిలోనే వచ్చినారు ఎవరి కోయిల చెప్పవే చెప్పవే కోయిల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి పోవడం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి పోవడం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల కళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లెపూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంటే వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంటే వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే రమాదేవి మేడం గారికి కూడా వందనాలు చెప్తున్నాను. మాకెంతగానో ఈ ప్రోగ్రామ్ని ఉత్సాహంగా జరిపిస్తున్నందుకు పొంగూరు నారాయణ గారి కుటుంబానికి పాదాభివందనాలు. అలాగే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని దేవుని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న
దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము అందరూ పైకి లేచి నిలబడండి. నడిపించు యేసయ్యా రెండు చేతులు పైకి దేవుని ఆరాధించండి. ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయా నిలబడండి. వాళ్ళంతా లేచి నిలబడండి. హసీనుడా విశ్వనాథుడా విజయ వీరుడా బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు మరియా గర్భమందు బెత్లెహేము పురము నందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకలు చేరామే కన్యా మరియా గర్భమందు బెత్లెహేము పురము నందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున పాకలు చేరామే మనసారా మొక్కినాము మది నిండా కొలచినాము మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము మా మంచి కాపాడని సంతోషించామే సందడి 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 చేసామే 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 బాలుడు కాదమ్మో బల
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. 53వ డివిజన్ నుంచి మమత గారు వచ్చి పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. హలో రమా మేడంకి కూడా వందనాలు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతకేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినా నాకు ఇచ్చుటకును, స్తుతించాం, ఆరాధించాం, నాట్యం ద్వారా ఆయన మహింపరిచాం. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చున్నాం. మనము ఈ స్థలంలో ఇలా కూడుకోవడానికి, మనందరం ఇలా దేవాతి దేవుని మహింపరచడానికి ఇక్కడికి అందరికి మనం చేరి వచ్చామంటే కారకురాలైనటువంటి గౌరవనీయులైనటువంటి మన రమాదేవి గారిని బట్టి దేవాతి దేవుని ముందు స్తుతిస్తున్నాను. ఆమెకి ఇచ్చినటువంటి మంచి మనస్సు, మరి కుమార్తెతో కలిసి ఆమె ఎలక్షన్ అప్పుడు ప్రతి గడప తొక్కి వారితో ఏ విధంగా వాగ్దానం చేశారో, మీలో ఒకరుగా ఉంటాను నేను అని. అది సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏ విషయంలో అయినా నేను మీ యొక్క మనిషిగా ఉంటానని ఏ విధంగా ఆమె అక్కడ ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారో ఈరోజు ఆమె నిరూపించుకుంటున్నారు. మన మధ్యలోకి ప్రతి విషయంలో వచ్చి మనతో కలిసి ఆమె ప్రతి ఒక్కరితో కలిసి ఒక కుటుంబస్తురాలుగా మనలందరితో కలిసిపోయారు. కాబట్టి మేడం గారి కుటుంబాన్ని, బిడ్డల్ని మెండుగా దీవించి దేవాతి దేవుడు ఆశీర్వదించాలని మేమందరం హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం మేడం గారిని మరి స్టేజ్ మీదకి ఆహ్వానించుకుంటాము. మరి గౌరవనీయులైనటువంటి మరి పొంగూరు రమాదేవి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు కొట్టండి అందరూ. మరి మేడం గారిని స్టేజ్ మీదకి పిలవడమే కాదు, మన వంతు మనము మేడం గారిని గౌరవించుకోవాలి. అది మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోకపోవచ్చు, కానీ తను ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఒక చిన్న మేడం గారిని మనం గౌరవించుకుంటాం. మన మధ్యలో ఉన్నటువంటి టీడీపీ క్రిస్టియన్ సెల్ సభ్యులు నిర్మలక్క గారు, ఇందిరక్క గారు వచ్చి మేడంని అభినందించవలసిందిగా అందరు చప్పట్లు కొట్టండి.
మన మధ్యలో దేవుని యొక్క జీవవాక్కులను అందించుటకు మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు. మరి అన్నని స్టేజ్ పైకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలిగిన గాక. మరి మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. పరిశుద్ధ లేఖనాలని మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పద్మ గారు మన ముందుకు వచ్చి పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈయన వాక్య లేఖనాలను చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనంలో ఉన్న లేఖన భాగాలను భయభక్తులతో చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి మధ్యకు వచ్చి నిలిచిన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యం చదివినటువంటి పద్మ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చదవబడినటువంటి వాక్యము మరి పాస్టర్ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ప్రతి మాట ఇక్కడ చేరి ఉన్న ప్రతి హృదయాల్లో ఫలించులాగన మరి మనం ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి నిర్మలక్క గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మహోన్నతుడా, ఘనమైన దేవ, నీకు స్తుతులు స్తోత్రము నా తండ్రి. ఎక్కడైతే 2-3 కూడి నామను స్తుతిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానన్నావు దేవ. ఈ దినము నా ప్రభా, ఈ గొప్ప కార్యక్రమం నా తండ్రి జరిపించుకునే దానికి నీకు వందనాలు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను నేను దీవించు, ఆశీర్వదించు, బలపరచు నా తండ్రి. ఇదిగో నాయన నీ దైవ దాసుడు నా తండ్రి, నాయన చెప్పబోయే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నింపుకోమని, ఈ ఆది నుండి అంతము నుండి నువ్వే నడిపించమని మా ప్రియమైన యేసు క్రీస్తు నామమును బట్టి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి నిర్మలా గారికి వందనాలు. మరి ఈ సమయాన్ని రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ పాస్టర్ గారికి చెప్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గౌరవనీయులు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ క్రైస్తవ మహిళలందరూ కూడా ఇక్కడ సమకూర్చి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలను జరిగిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి పొంగూరు రమాదేవి మేడం గారికి, ఇక్కడ చేరి ఉన్న మహిళలందరి తరపున, నెల్లూరు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, మా కుటుంబాల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టండి దయచేసి. ఈరోజు ఈ రీతిగా ఈ యొక్క ఆత్మీయ కలయిక కార్యక్రమము అనేది చాలా చేరొచ్చిన అందరికి కూడా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. మేడం గారు, రమాదేవి గారు ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని పెట్టారు అని మా సోదరులు సురేంద్ర గారు చెప్పినప్పుడు వారికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆలోచన అని నేను భావించాను. ఓన్లీ గాడ్ హ్యావ్ గివెన్ దిస్ థాట్. ఆత్మీయ సమ్మేళన లేక కార్యక్రమం అంటే తన హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వారు అందరూ కూడా, అవునంటారా కాదంటారా?
కాబట్టే ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఎవరైతే తమ హృదయానికి దగ్గరగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఈ దినాన క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును ఘనపరచడానికి, క్రీస్తును మహిమపరచడానికి, యేసుక్రీస్తు యొక్క జన్మము లోక రక్షకుడిని అందరూ కూడా ఆరాధించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది, నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను. ఇఫ్ యు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ యూ. మనము మన సృష్టికర్త అయిన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి, మన విమోచకుణ్ణి, మన నిర్మాణకర్తను మనము ఘనపరచడం ద్వారా మనము కూడా ఘనపరచబడతాం. కాబట్టి ఈ యొక్క దినమున దేవుని బిడ్డలముగా కొద్ది సమయము పాటలు పాడినాం, డాన్స్లు వేశారు, చాలా సంబరముగా ఉంది ఇక్కడ. కానీ అలనాడు యేసుక్రీస్తు ఆ బెత్లెహేములో జన్మించినప్పుడు అంత సందడి అక్కడ లేదు. చాలా సామాన్యమైనటువంటి జన్మము కన్య అయిన మరియా యేసుక్రీస్తు ప్రభువుకు తాను ఇచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఆ బెత్లెహేములో ఆమె ప్రసవ దినములు నిన్నయి, ఆమెను ప్రసవం చేయించాలి కానీ స్థలము లేదు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ తల్లులు ఉన్నారు చాలామంది. ఆ పరిస్థితుల్లో ఒక తల్లిగా బిడ్డకు ప్రసవం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత బాధ ఆ దినాన తాను అనుభవించి ఉంటుందో. అయితే ప్రభువు ఆమెను ఘనపరిచినాడు. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో మహిళలకు ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు ఈ యొక్క సమ్మేళనం, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందంటే మహిళలే. ఒక ఇంటిలో ఒక పండుగ ఘనంగా జరగాలంటే ఇంట్లో ఎవరు ఉండాలండి? తల్లి ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఉండాలి. వారు లేకపోతే ఏ పండుగ లేదు ఇంట్లో. స్త్రీ లేని ఇల్లు, ఆ ఇంట్లో పండుగ వాతావరణమే ఉండదు. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా నేడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో ప్రధానమైనటువంటి స్థానము ఎవరిదంటే మహిళలదే. ద హోల్ వరల్డ్, ద ఉమెన్ ఈజ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఫర్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో కూడా దేవుడు అంతగా స్త్రీని హెచ్చించినాడు. యేసుక్రీస్తు యొక్క జన్మము మానవాళికి ఒక రక్షణ. మనం గమనించినట్లయితే క్రీస్తు పుట్టినాడని నమ్మడము చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు ఒక చరిత్రాత్మకమైనటువంటి దేవుడు. ఈరోజు కూడా ఆయన జన్మస్థలము ఉంది, ఆయన తిరిగిన ప్రాంతాలు ఉన్నాయి, ఆయన అద్భుతాలు చేసినటువంటి ఆ స్థలాలు ఉన్నాయి. బెత్లెహేము, యెరూషలేము, జోర్దాన్, ఆయన బాప్తిసం పొందిన స్థలము, ఇవన్నీ కూడా ప్రజలు వెళ్ళి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవాది దేవుడు బెత్లెహేమును ఎన్నుకున్నాడంటే ప్రపంచ పటములో బెత్లెహేం ఇస్ ఎ సెంటర్ పాయింట్. బెత్లెహేం అనేది సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఎటు చూసినా కానీ బెత్లెహేము మధ్యలో ఉంటుంది. ఆయన సర్వలోకములకు ఆయన రక్షకుడుగా, అందరికీ ప్రభువుగా, సకల పాపముల నుంచి
విమోచించు దేవుడుగా ఆయన బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేమ్ అనంటే అర్థము రొట్టెల ఇల్లు, హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం. అక్కడ సమృద్ధి అయినటువంటి స్థలం అది. అలాంటి ప్రాంతమును దేవుడు ఏర్పాటు చేసినాడు. యేసుక్రీస్తు యొక్క జన్మమును గురించి పరిశుద్ధ గ్రంథములో 700 సంవత్సరాలకి ముందే ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడింది. దానికి ముందుగా 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము మానవుడు చీకటిలో నడుస్తూ జీవిస్తున్నప్పుడు ఒక వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. చీకటి దేనికి గుర్తుగా ఉందంటే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కన్నీరు, ఇరుకు. ఈ యొక్క చీకటి జీవితం యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు రోమా చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆ యొక్క రోమా ప్రభుత్వం కింద చాలా అణిచివేయబడ్డారు, చాలా బాధ అనుభవిస్తూ ఉన్నారు. వారు ప్రవచనాలు, యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలు వారు చదువుతూ ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కడదు కదా అని చెప్పి, ఎవరి గర్భంలో యేసు ప్రభు పుడతాడా అని కన్యకలందరూ కూడా అంట ఆ దినాల్లో వివాహం చేసుకోకుండా ఆ ప్రభు మా గర్భంలో పుట్టాడని అందరూ కూడా ఎదురు చూశారంట. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు మరియమ్మను ఎన్నుకున్నాడు. షీ వాజ్ ఎ వర్జిన్ అండ్ ద హోలీ అండ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో తాను యోగ్యురాలుగా ప్రభు ఆమెను చూసినాడు. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె ఆ ప్రభువుని ఘనపరిచింది. అందుకే ఆమెను ఏమన్నారు తెలుసా మరియమ్మని? నువ్వు స్త్రీలలో నీవు ధన్యురాలు, యు ఆర్ బ్లెస్డ్, ఆస్వాదింపబడిందా నువ్వు ధన్యురాలివి. అవును, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ధన్యులే. ఒకసారి చప్పలు కొడతారా? యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నారు. దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి తల్లి, ఒక సహోదరి, ఒక ఆశీర్వాదం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మీరు లేకపోతే ఏది ఈ లోకంలో లేదు. సర్వమును కూడా దేవుడు ఆయన స్త్రీ మూలముగానే దేవుడు ఆయన చేసినాడు. కాబట్టి స్త్రీని దేవుడు ఆస్వాదించినాడు. మీరు అనేకులకు మీరు తల్లి వగదువు అని ఆ యొక్క ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. చూడండి, తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలి. మృత్యోమా అమృతముగమయ, మరణ ఛాయలో ఉన్నవారు వారు నిత్య జీవమును పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన ఏతించాడు. అందుకే యోహాను సువార్త 3:16 మనం చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందుతారు. మనము గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో పశువుల రక్తం ద్వారా, బలియాగము ద్వారా పాప విమోచన పొందాలని వారు ధర్మశాస్త్ర ప్రకారము వారు చేసినారు. ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి తమ పాపములన్నీ కూడా ఆ గొర్రె పిల్ల మీద వారు దాని మీద చేతులుంచి, మా పాపాలన్నీ కూడా ఈ గొర్రె పిల్ల మీద మోపబడును గాక అని చెప్పి వారు ఆ గొర్రె పిల్లను అక్కడ మందసం ఎదుట బలిచ్చేటటువంటి వారు.
యేసుక్రీస్తు ప్రభు ఇంకా బలులతో అవసరమో లేకుండా ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. యోహోను అనేటువంటి భక్తుడు యేసు ప్రభుని చూపిస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేకెత్ అవే సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఒక్కడే పాప భారమును, మన భారమును తీసివేయగలవాడు ఆయన ఒక్కడే. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన గురించిన ప్రవచనాలు చాలా గొప్పవి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన అందరికీ కూడా తండ్రి, తండ్రి లేని వారికి కూడా ఆయన తండ్రి. ప్రేమ గలవాడు. నీ కొరకు నా కొరకు ఆయన పశువుల శాలలో, పశువుల తొట్టులో దీనుడుగా పరుండు పెట్టబడ్డాడు. దేవాది దేవుడు, రాజాది రాజు. ఆయన తన ఘనతను విడిచిపెట్టి తాను తగ్గించుకున్నాడు. దానికి వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు అంట పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అందుకే వి యాజ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనందరం కూడా సేవ చేయాలి, సేవ చేయించుకోవడం కాదు. ఈ లోకంలో చాలామంది సేవ చేయించుకునే ప్రయత్నం చేస్తారు, కానీ సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే సమాజంలో అనేక రీతిలుగా అనేక విధాలుగా సేవ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన సేవే. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా ఒక సేవే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ వర్క్. అందరినీ పిలిచి వారి ప్రేమను మీతో పంచుకోవడం. యేసుప్రభు చెప్పాడు, నిన్ను వలి నీ పొరుగువాడిని ప్రేమించుము. ఒక నిస్వార్థమైనటువంటి జీవితం ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించగలుగుతాం. ఈరోజు ఆ ప్రేమను ఇక్కడ ఈ ఆత్మీయ సమావేశంలో అందరూ పొందుకోగలుగుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది క్రీస్తు ప్రేమ. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు అనే భక్తుడు అంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతమో చేయుచున్నది అంటాడు. యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎట్టి పాపినైనా కానీ ఆయన ప్రేమిస్తాడంట. ఒక స్త్రీ పాపాత్మురాలు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేస్తే రాళ్ళతో కొట్టాలి. ఆమెని తరుముకుంటూ వస్తున్నారు అందరూ కూడా, పురుషులు రాళ్ళు తీసుకొని. యేసయ్య దగ్గరికి వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఆయన నేల కూర్చుండి రాస్తూ ఉన్నాడు. వారందరూ కూడా అది చూసినారు. వారి పాపములు అక్కడ రాయబడతా ఉన్నాయి. ఒక్కొక్కరు రాయిని పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ యొక్క స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మ వారేం నిన్ను చేయలేదా? నేను కూడా నేనేమి సమాధానం కలిగిందని నువ్వు వెళ్ళు. ఇదండి యేసుక్రీస్తులో గొప్పతనం. అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టం లేని మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు మానవుడు సమాధానం కోసం వెతుకుతున్నాడు, సంతోషం కోసం వెతుకుతున్నాడు. ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, ఖాళీ నడక మీద వెళ్తూ ఉన్నారు, దేవుని కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇది యేసులో ఉన్న గొప్పతనం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. టు సేవ్ యూ, టు గివ్ యూ పీస్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. నీకు సంతోషమును, సమాధానమును, ఆనందమును, ఒక రక్షణను, నిత్య జీవమును ఇచ్చుటకు.
మోక్షరాజ్యమునిచ్చుటకు మనం ఏమీ చేయని అవసరం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఇచ్చే జీవాన్ని మనము పొందుకోగలం. యేసుక్రీస్తు ప్రభు మానవుల పాప పరిహారం ఈ లోకానికి ఎత్తించి ఆ కలవరి సిలువలో ఆయన మనము చేసిన పాపములకు క్రయధనముగా ఆయన మీద వేసుకున్నాడు. మనం వెళ్ళకూడని చోటుకు వెళ్ళినందుకు ఆయన కాళ్ళల్లో చీలలు, చేయకూడని పనులు చేసినందుకు ఆయన చేతుల్లో చీలలు, మనము తలంచకుండా ఉండాల్సినటువంటి తలంపులు తలించినందుకు ఆయన తలలో ముళ్ళ కిరీటము, మన హృదయములో ఉన్న అసూయ, ద్వేషము, పగ, వీటన్నిటిని ఆయన పక్కలో బల్లెపోటు, ఆయన వీపు దున్నబడింది. ఆయన మనందరి నిమిత్తమై ఆయన బలియాగముగా లోక పాపను మోసుకొని గొర్రె పిల్లగా మన శాపమును మన దోషములను ఆయన మీద వేసుకొని మనకు విడుదల అనుగ్రహించాడు. పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి రానన్నాడు. మొదటి రాక క్రిస్మస్. ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. హి హాస్ నాట్ కమ్ టు జడ్జెస్. ఆయన రక్షించుటకు, ఆ రక్షణను ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని, ఆ రక్షణ మనము ఎలా పొందుకోగలమంటే యేసు ప్రభుని మన హృదయంలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా నేను ఉండుటకు ఇష్టపడుతున్నాను అని నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను అని ఆహ్వానించినప్పుడు ఆ రక్షణను నువ్వు పొందుకోగలవు. ఆ రక్షణను పొందుకున్నప్పుడు ఆ సంతోషము, ఆ సమాధానము, నీకు కలిగిన భయములన్నిటి నుంచి కూడా ఇదిగో లోకమంతటి కలిగి మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు ఇప్పుడు మన హృదయంలో పుట్టాలి. అక్కడ పుట్టిన ప్రభు మన హృదయంలో జన్మించినప్పుడు ఆ సంతోషము, ఆ సమాధానం, ఆ భయం నుంచి విడుదల మనందరం కూడా పొందుకోగలం. ఆ రక్షణ మనం కలిగిన వారుగా నిత్య జీవమునకు వారసులము కాగలము. అట్టి కృప చేరవచ్చిన అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును కాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనటువంటి మాటలు, మనకు అవసరమైనటువంటి మాటలు, దేవుడు ఈ లోకానికి ఎందుకు ఉద్భవించాడో, మన కొరకు ఎందు నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చాడో, తను తాను సమర్పించుకోవడానికి, మన పాపాల నిమిత్తమై మనం బలి కాకుండా, మనం నరకపాత్రలం కాకుండా మనకు బదులుగా ఆయన బలి అయ్యాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో మరి ఆయన దైవ సేవకుడి ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు. మరలా మనల్ని కూడా మన హృదయాల్ని ఒకసారి కదిలించాడు. స్త్రీలుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎంత ఆధిక్యత ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళకై చాలామందికి కూడా మరి తెలుసు. అటు ఆధిక్యతని దేవుడు మనకిచ్చాడు. మరి జీవం కలిగినటువంటి మాటలు, శ్రేష్టమైన మాటలు ఈ పండుగ దినమందు మనకు అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ డేవిడ్ దయాసాగర్ గారికి వందనాలు అన్నయ్య, వందనాలు. మరి ఈ ప్రార్థన మన హృదయాల్లో ఫలించులాగన మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ చంద్రలీలా గారు మన మధ్యకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ సమయం ఇచ్చినటువంటి వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా దేవ, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలమందు ప్రభా నీ పాద సన్నిధిని ఇక్కడ మాకుంచారు ప్రభా, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా నా తండ్రి పొంగూరు నారాయణ గారు అయా, ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలందరినీ నాయన ఇక్కడ మమ్మల్ని చేర్చారు, అందుకొరకు వందనాలు. శ్రీ రమాదేవి గారి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రేమ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ సన్నిధిలో మేమందరము చేరి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా, పాపంలో శాపంలో ఉన్నటువంటి మా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా అని చెప్పిన రీతిగా
మమ్మల్ని అందరినీ ప్రభా ఇక్కడ చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై మీకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దైవ సేవకుల ద్వారా వినిపించినటువంటి మాటలు మా అందరి హృదయంలో ఫలించినట్లు ప్రభా మా తండ్రి మీరు సహాయం చేయమని, దైవ సేవకులను ఇంకా బలంగా వాడుకోమని, ముఖ్యంగా మా నెల్లూరు పట్టణానికి నాయన మీరు ఇచ్చినటువంటి అధినేతను బట్టి మీకు వందనాలు. డాక్టర్ పొంగూరు నారాయణ గారు చేస్తున్న పరిచర్య అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ యొక్క నాయన హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసుని నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేసినటువంటి మేడం గారికి వందనాలు. మరి మరొక ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ లోకంలోకి వెలుగు తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు, మన చీకటినంతా తొలగించడానికి. మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా అనేక మందికి వెలుగుగా ఉండడానికి ఈ క్యాండిల్ అందరికీ తెలుసు. ఈ క్యాండిల్ వెలుగునిస్తుంది, తను కరిగిపోతుంది. ఇది వెలుగునిస్తూ తన శరీరంలో ఉన్నటువంటి ఆ వెలుగుని, హృదయంలో ఉన్నటువంటి వెలుగునంతటిని మనకు ప్రకాశింపచేసి ఈ క్యాండిల్ అంతా కరిగిపోతుంది. అలానే దేవుడు ఆయన ప్రాణాన్ని మనకిచ్చి ఆయన వెలుగును మనకిచ్చాడు. అదేవిధంగా ఈ లోకపరంగా మనం మాట్లాడుకుంటే నారాయణ గారు ఎన్ని కాలేజెస్, ఎన్ని మెడికల్ కాలేజెస్, ఎన్ని స్కూల్స్. మా మనవరాలు కూడా నారాయణ స్కూల్లోనే చదువుతుంది. స్టాఫ్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటారు. పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా ఉంటాం. అంటే ఆ విధంగా స్టాఫ్నంతా కూడా మంచి కంట్రోల్లో పెట్టుకొని పిల్లలకి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ చిన్నతనం నుంచే వాళ్ళకి మంచి నాలెడ్జ్ రావడానికి సార్ చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అన్ని స్కూల్స్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మరి మనల్ని పరిపాలించడానికి కూడా మరి ఒక అధిపతిగా తను నిలబడి ఆయన జీవిత భాగస్వామి అయినటువంటి రమాదేవి గారు కూడా అదే స్థానంలో నిలబడి మరి అందరి మధ్యలో తన వెలుగును నింపుతూ ఉంది. ఇప్పుడు అందరు చాలామంది పాట పాడే ముందు మేడంని చాలా గౌరవించారు, వాళ్ళ సంతోషాన్ని, ప్రేమను వ్యక్తపరిచారు. దాన్ని బట్టి నిజంగా మేడం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం ఈ క్యాండిల్స్ని మనం అందరము వెలిగించి ఆ వెలుగులో మనందరము సంతోషిస్తాము. ఈ సమయాన్ని మరి ఈ క్యాండిల్ సర్వీస్ మనం జరిపించుకుందాము. Silent night, holy night, all is calm, all is bright, round yon virgin mother and child, holy infant so tender and mild, sleep.
వారికి ఇన్స్టిట్యూషన్స్ని దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. నాన్న వారు చేయు రాష్ట్ర స్థాయిలో వారు చేయు ప్రతి పనిని ప్రభా దీవెనకరంగా చేయమని, ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆలోచనను, శాంతిని, సమాధానమును, సమృద్ధిని, సంతృప్తిని వారికి వారి కుటుంబానికి అనుగ్రహించి మహిమ పొందమని, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీ యొక్క రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి నీ కృపలో నిత్య జీవమునకు వారసులుగా దీవించమని యేసునామమున నేడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. Praise We the Lord. wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. కలుగును గాక. ముందుగా మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్, సేమ్ టు యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి మన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి శ్రీమతి, మీ అందరి ఇష్టమైన తల్లిగారు మన పొంగూరు రమాదేవి మేడం గారికి ముందుగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వారు నిజంగా నన్ను పిలిచి ఈ కార్యక్రమాలు చెయ్యి అన్నప్పుడు వాస్తవానికి నేను కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే ఎంతమంది 1,00,000 మంది పురుషులతో అయినా ఒక కార్యక్రమం చేయొచ్చు, కానీ 10 మంది మహిళలతో చేయడం అనేది చాలా. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముందు నుంచి కూడా నారాయణ సార్ విషయంలో నేను చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. ఎందుకంటే వారు కష్టపడే వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తిస్తారు, నిజాయితీ గల వ్యక్తులను కూడా వారు అంతే గుర్తిస్తారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు నేను అనేక మందిని తీసుకొస్తాను అంటే మేడం గారు అన్నారు, లేదు లేదు మా కోసం కష్టపడిన వాళ్ళే నాకు చాలు మొదట అని అన్నారు. కాబట్టి మీరు అందరినీ కూడా ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నువ్వు జనాలు కాదు, నాతో ఉన్న నా కుటుంబ సభ్యులే నాకు కావాలి అని అనేసి మీతోనే మేడం చేసుకోవడం నిజంగా వారిని ఎంతో అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మరి మీ సంఘ కాపరులు కావచ్చు, మీ సంఘ సభ్యులు కావచ్చు, క్రైస్తవ నాయకులు కావచ్చు, ఎవరు కూడా నారాయణ గారి దగ్గరికి వెళ్ళి మా సంఘానికి అది చెయ్యండి ఇది చెయ్యండి అని ఎవరు కూడా అడగలేదు. కానీ వారే ప్రతి సంఘానికి వెళ్ళి మీ అందరికీ తెలుసు అనేక మంది బిఎల్ఏలు పంపించి ఎంక్వైరీ చేపించి వారికి సార్ ఒకటే మాట అన్నారు, సురేంద్ర వాళ్ళకి ఏం కావాలో అది రాసుకొనిరా, నేను ఇది ఇస్తానని కాదు నేను చెప్పింది. మరి నాతో పాటు నా సోదరుడు భరత్ కుమార్ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మాకు అన్నిటికంటే చాలా సంతోషం వేసి దుఃఖం వేసిన సమయం ఏంటంటే, కొన్ని పేద సంఘాలని వారు దర్శించి వారు ఏమనంటే కనీసం ఎస్టీలు అంటే చాలా దూరంలో ఉన్నటువంటి సంఘాలని కొద్దిమంది వచ్చే ఆ సభ్యుల్ని కూడా గుర్తించి ఆయన కట్టించారు. దరిదాపు 3 సంఘాలని ఆయన ఈ నెల్లూరు నగరంలో కట్టించారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, మాకు చాలా ఆనందం. అంటే ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారని. వారు వైసీపీయా, బీజేపీయా, జనసేన పార్టీలు మనతో ఉన్నారా లేదా అని కాకుండా ప్రతి ఒక్క సంఘానికి వారు సహాయం చేయాలని ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారిని బట్టి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో నాకు విజేత మేడం చాలా సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను టెన్షన్ పడుతుండేవాడిని, అక్కడ మిస్ అయిందేమో ఇక్కడ మిస్ అయిపోయిందంటే విజేత మేడం ఎంత ధైర్యం ఇచ్చేది, ఏం లేదు సురేంద్ర నువ్వు నిదానంగా ఉండు అన్నీ కరెక్ట్గానే ఉంటాయిలేండి. చివరిగా చూసుకుంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఈ సందర్భంలో నేను పనిచేసే సమయంలో మరి అనురాధక్క గారు, మరి రేవతక్క గారు, మరి శ్రీలక్ష్మి గారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీరి సహాయ సహకారాలతోటి నేను అన్ని సంఘాలు తిరిగి
వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కూడా వారందరినీ ప్రత్యేక అభినందిస్తున్నాను. విజయం ఉందా నేను సారీ ఏది విజయక్క శాఖ సారీ అక్క చాలా ప్రయాసం రాత్రి 10 గంటల వరకు కూడా ఉన్నారు నాతో. పొరపాటు అయింది, క్షమించండి అక్క. నాకు అందుకే లేడీస్ అని పిలిపించుకోండి, ఇంతవరకు అరుస్తున్నారు మీరు. మీ అభిమానులు చాలా. నారాయణ సార్ కూడా మేము ఎక్కువ మెచ్చుకుంటూ ఉంటారు కదా. ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా నాకు మా బాబు గారితో క్రిస్మస్ ప్రోగ్రాం ఉంది విజయవాడలో. కానీ నాకు అక్కడ అటెండ్ అవ్వడం కంటే ఇక్కడ బాధ్యతగా చేయడమే నాకు ముఖ్యం అనేసి అక్కడ ప్రోగ్రామ్ను కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను. మరి ఆ విషయం విజేత మేడం కూడా చెప్పాను నేను. విజేత మేడం కూడా కోఆపరేట్ చేశారు. నీకు కావాలంటే అక్కడ చెప్పిస్తాను సురేంద్ర, నువ్వు ఈ కార్యక్రమం చెయ్యి అని చెప్పి అన్నారు. వారికి కూడా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రసంగం ఇచ్చినటువంటి అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ బి డేవిడ్ దయాసార్ గారు యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి చిలకలూరుపేటలో ప్రోగ్రాం ఉంది. నేను అడగడంతో కాదనకుండా వారు ఒప్పుకున్నందుకు కూడా వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సుకన్య కుమారి గారికి కూడా వారు యాక్చువల్గా కొన్ని రోజులుగా బాగలేకుండా ఉన్నారు. అయినా కానీ అడిగిన వెంటనే వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు నిరంతరం క్రిస్టియన్ సెల్ అంటే నిర్మలక్క, ఇందిరక్క ఎంతో సహాయ సహకారాలుగా ఉంటారు. వారందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతవరకు సురేంద్ర గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవునికి వందనాలు. నిజం అండి, టీడీపీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే మాకు తెలుసు చాలా కష్టపడతారు. ఇంకా నిద్రాహారాలు కూడా మానుతారనమాట. ఆ విధంగా కష్టపడతారు. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే ఆతృతతో ముందుకు నడుస్తారు. మరి సార్కి ఇచ్చినటువంటి గొప్ప మనసును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు పాస్టర్ గారు ముందుకు వచ్చి మన గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా ప్రత్యేక వందనాలు. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి పొంగూరు రమాదేవి గారికి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేరువచ్చిన మీకందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళా నాయకులకు అందరికి కూడా ప్రభునామాన వందనాలు. నారాయణ గారి గురించి ఒక మాట చెప్పాలి. వారు మినిస్టర్ అయిన తర్వాత నెల్లూరు పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి పరిచారో మనందరికీ తెలుసు. వారు ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఇప్పుడు ఉన్నాయి, వారు వేసిన పార్కులే ఇప్పుడు ఉన్నాయి. మా క్రిస్టియన్స్కి కూడా వారు బాప్తిసం ఘాట్ వారు ఏర్పాటు చేసి దానికి కూడా శంకుస్థాపన కూడా చేశారు. కొన్ని కారణాలను బట్టి అది ఆగిపోయింది. కానీ మా యొక్క ప్రార్థన వారి మీద ఎక్కువ ఉంది మేడం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్. వారి కోసం మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం. మీరు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఇంకా మీ కుటుంబం ద్వారా నెల్లూరు జిల్లా అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలని, మీ యొక్క విద్యా సంస్థలు అనేక మందికి దీవెనకరంగా ఈ యొక్క ప్రపంచానికే మీ కాలేజీ చదివిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారి ద్వారా ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని, దేవుని యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. డేవిడ్ దయాసాగర్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి కూడా వచ్చున్నాం. ఎవరు మాటలు వినాలని మనం ఎదురు చూస్తున్నామో మరి ఈ సమయాన్ని మరి రమాదేవి మేడం గారికి అప్పచెప్తున్నాం. ఆమె శ్రేష్టమైన మాటలు మనకి తెలియపరచవలసిందిగా సమయాన్ని మేడంకి ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా ఆహ్వానాన్ని మన్నించి కాన్ఫరెన్స్లోనే ప్రత్యేకంగా ఫోన్ చేయలేకపోయినాను, కానీ కాన్ఫరెన్స్ కాల్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.
యాక్చువల్గా ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయినప్పుడు ముందు అంటే కాన్ఫరెన్స్కి తీసుకునే ముందే తమ్ముడు సురేంద్రతో మాట్లాడి సురేంద్ర ఇలా అనుకుంటున్నాము 20వ తేదీ ఇలా పెట్టుకోవాలి అనేసి అని అంటే, అలాగే మేడం నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాము, ఏమి ఇబ్బంది లేదు అని ఈ తర్వాత నేను మాట్లాడుకొని చెప్పాను. మళ్ళీ పక్క రోజు మాట్లాడినప్పుడు ఇవి చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్పాడు. నేను చెప్పాను, సురేంద్ర మీ చాయిస్, మీరు ఇష్టం, ఏది అందరికీ ఇష్టంగా ఉంటుందో, మన వాళ్ళందరూ కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా ఆనందించేటట్టు ఉండాలి. మనము చాలా ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన వాతావరణంలో దేవుణ్ణి గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకునేటట్టుగా ఉండాలి. ఆ రకంగా ఎలా ఉంటే బాగుంటుందంటే మీరు అలా చేయండి అని చెప్పాను. ఒకరోజు ముందు మాత్రము నాకు ఒక మెసేజ్ వచ్చింది. విజయవాడలో సేమ్ టైం 3 o'clock అనుకుంటాను, విజయవాడ టీడీపీ ఆఫీస్లో ఇలా మీటింగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో అనేసి. మీటింగ్ ఉంది మేడం, ఇట్లా ఉండి నేను కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాను, కాకపోతే ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. ఓకే సరే సురేంద్ర, కానీ కావాల్సినవన్నీ చూసుకో, ఇక్కడ మేనేజ్ చేసేటట్టుగా మాత్రం కొంచెం అరేంజ్ చేసి అని చెప్పాను. ఇంకా అంతా జరుగుతున్నాయి. నేను ఈరోజు వచ్చి లోపలికి రాగానే ఫస్ట్ సురేంద్రనే కనిపించాడు. అరే సురేంద్ర విజయవాడలో కదా ఉండాలి, ఇక్కడ ఉన్నాడు ఏంటి అనేసి. సో అది బాండింగ్ అంటే. థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. యువర్ ప్రెజెన్స్ ఈజ్ మేకింగ్ ఏ డిఫరెన్స్ హియర్. థ్యాంక్ యూ. తర్వాత ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క దేవుని యొక్క సందేశాన్ని మనకి వినిపించడం జరిగింది. రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారు తమ యొక్క చాలా సున్నితమైన విశ్లేషణతో చాలా మనస్సుకి ఆకట్టుకునేటట్టు మహిళలకి బైబిల్లో ఏ రకంగా ఇంపార్టెన్స్ ఉంది, ఏ రకమైన ఇంపార్టెన్స్ని అక్కడ చూపించారు, మన యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చెప్తూ ఆ ప్రత్యేకతని కొనియాడారు. మహిళలకి ప్రత్యేకమైన స్థానం ఉంది, ప్లస్ మహిళా శక్తి ఏంటో కూడా మీరు ఆల్రెడీ చూపించేశారు నెల్లూరులో. ఇందాట సురేంద్ర కూడా చెప్తూ ఉన్నాడు, ఎంతమందికైనా జెంట్స్ని అయితే నేను అరేంజ్ చేయగలను, కానీ ఇక్కడ 10 మందిని కూడగడితే నాకు భయమేస్తుంది అని చెప్పేసి. అందులో ప్రత్యేకించి మహిళా శక్తిని ఎదుర్కోవటం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే సురేంద్ర. సో నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. సో కాబట్టి మనకి అటువంటి ప్రత్యేకత ఉంది, మనలోని ఇన్బిల్ట్ శక్తి ఉంది అనేది ఎప్పటి నుంచో హిందూ దీనిలో చూసుకున్న అమ్మవారుగా పూజించడం కానివ్వండి, లేకుంటే మహిళలకు ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని బైబిల్లో పొందుపరచడం కానీ, ఇవన్నీ మన యొక్క ప్రత్యేకతని చాటి చెప్తున్నాయి. అది ఎంతో చాలా సున్నితంగా చాలా బాగా వివరించారండి డేవిడ్ గారు. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా సిస్టర్ సుకన్యా కుమారి గారు విత్ హర్ స్వీట్ వాయిస్, అంటే ఎన్నో మనము గొంతులు వింటాము, కానీ మాట్లాడిన వెంటనే మనసుకు హత్తుకునే విధంగా చాలా ప్రశాంతంగా మనల్ని ఫస్ట్ మనసును కుదుటపరిచేస్తుంది అన్నమాట. అటువంటి వాయిస్తో మనందరికీ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన సుకన్యా కుమార్ గారి సిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ సిస్టర్ నిర్మలా గారు అండ్ సిస్టర్ ఇందిరమ్మ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మీరు పాడిన పాటలు మీరు వేసిన స్టెప్పులు కూడాను నిజంగా మర్చిపోలేను. చాలా చక్కగా, అంటే దేవుణ్ణి మనము స్తుతించటం, గుర్తు చేసుకోవటంలో రకరకాలుగా మనము మన భావాన్ని వ్యక్తపరచవచ్చు. ఆ వ్యక్తపరచడం అనేది పాటల ద్వారా ఉండొచ్చు, లేదు నృత్యం ద్వారా ఉండొచ్చు, లేదు మన యొక్క మనోభావాల్ని ప్రకటించటం ద్వారా, మాట్లాడటం ద్వారా అయి ఉండొచ్చు. రకరకాల మన వివిధ రకాలైన మన రూపాలలో మనం దేవునికి మీద మనకుండే శ్రద్ధని, మనకుండే భక్తిని వ్యక్తం చేస్తాము. అది మీరందరూ చాలా చక్కగా పాటలు పాడి చాలా చక్కగా వ్యక్తపరిచారు. ఇందులో
మెయిన్ రోలు మీరు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అంటే అక్కడ వాళ్ళు పాట మొదలుపెట్టిన వెంటనే మీరు వెంటనే అందుకొని, మరి ఆల్రెడీ మీరు వెల్ ప్రొఫెషనలైజ్డ్ అనుకుంటాను, అక్కడ ఏది పెట్టినా కూడా మీరు వెంటనే అందుకొని దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నారు. సో దాంతో వాళ్ళు పాడిన పాట మాకందరికీ మనసులకి ఇంకా బాగా హత్తుకునేటట్టుగా అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అండ్ దీని వెనకాల ఉండి తన సహాయ సహకారాలన్నీ అందించిన భరత్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ తమ్ముడు సురేంద్రకి అయితే నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే సురేంద్ర ఈజ్ లైక్ మై తమ్ముడు. సో తమ్ముడికి థ్యాంక్స్ చెప్పకూడదు, సో తనకి నేను నీకు థ్యాంక్స్ చెప్పట్లేదు సురేంద్ర. సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా, ఇంత హాయిగా, ఇంత ప్రశాంతంగా తర్వాత జరగటానికి తోడ్పడిన మీ అందరికీ, పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన అభివందనాలు. ప్రత్యేకించి వచ్చినప్పుడు ఆ మ్యూజికల్ చైర్స్లో ఎంత స్పోర్టివ్గా ఆడుతూ ఉన్నారంటే చెప్పలేం. చంద్రలేఖ గారు ఒకసారి నిలబడాలండి, మీరు ఆల్రౌండర్. నేను అక్కడ చూసి అనుకున్నాను, అరే ఇంత ఏజ్లో ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని. అంతే రకమైన ఇక్కడ ఆధ్యాత్మిక చింతన దగ్గరకు వచ్చేసరికి కూడా ఈక్వల్. సో అన్నిట్లో మీరు చాలా బాగా డిఫైన్డ్గా ఉన్నారండి. మీలాంటి వాళ్ళే మాకు ఆదర్శప్రాయం. అది ఏదైనా కూడాను, అంటే అటు బిజినెస్ యాక్టివిటీలో అవ్వచ్చు, లేకపోతే ఒక దైవ చింతనలో అవ్వచ్చు, లేకపోతే ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా కూడాను ఏజ్తో లిమిట్ లేకుండా చేసే మీ ఎఫర్ట్స్, మీలాంటి వాళ్ళు మాకందరికీ స్ఫూర్తిదాయకమండి. ఇంకా దీని వెనకాల ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి, విజయలక్ష్మి అండ్ కళ్యాణి నా క్యాంపెయినింగ్ బడీస్, అండ్ దానికి తోడు విజేత అండ్ అనురాధ సహాయ సహకారాలు లేకుండా ఇదైతే ఖచ్చితంగా జరగదు. ఇంకా మీకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేకుండా చెప్పాల్సింది అండ్ రేవతి అండ్ విజయ, శ్రీలక్ష్మి అండ్ జానకి, మీ అందరి హెల్ప్ లేకుండా అయితే ఇది అసలు జరగదు. ప్లస్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేదానికన్నా వదిలితే ఫస్ట్ మేం కదా పార్టిసిపేట్ చేస్తాం అన్నట్టు ఉంటారండి. కాబట్టి వీళ్ళకైతే ఛాన్స్ ఇవ్వద్దు, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎవరికి ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ. సూత్రధారుడు కానీ ఎక్కడ బయటకు కనిపించడు అనమాట, అక్కడ నిలబడి ఉంటాడు శ్రీను. అజ్ఞాత వ్యక్తిలాగా. అలాగే ఇంకొక సపోర్టు రమణన్న, అక్కడ ఉంటారు, వెనకాల ఉంటారనమాట. వెనకాల ఉండేసి అన్నీ కరెక్ట్గా అవుతున్నాయా లేదా, అయిందా లేదా అని చూసుకుంటూ ఉంటారు, బయటకు మాత్రం కనిపించరు. అలాంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన శ్రీనివాసులు సార్ నిజంగా చాలా హెల్ప్ చేశారు. మరి వారి ప్రోగ్రామ్ని తన ప్రోగ్రాంగా భావించి చీకటితో 5:30 కల్లా వచ్చి ఈ ప్రోగ్రామ్, ఈ అరేంజ్మెంట్స్ అన్ని విషయంలో మాకంటే కూడా వారు ముందు ఎంతో ఉన్నారు. అదేవిధంగా ప్రతి విషయంలో వారి కోఆపరేషన్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శ్రేష్టమైనటువంటి మాటలు మనకు అందించినటువంటి మేడం గారికి టీడీపీ క్రిస్టియన్ సెల్ మహిళా టీం ద్వారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. మరి కొంతమందిని మేడమ్స్ని ఇక్కడికి స్టేజ్ మీదకి పిలవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు కొంతమంది పేర్లు అనౌన్స్ చేస్తాను, మరి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను.
1 అంటాము. 1 అయిపోయిన వెంటనే అందరూ ఒకటేసారి హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? 3, 2, 1 హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఆత్మీయ యొక్క కార్యక్రమాన్ని మీరు ఘనంగా మహింకరంగా మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి పొంగూరు రమాదేవి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిర్వహణలో సహకరించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి డాక్టర్ ఉరుందూరు సురేంద్ర గారిని బట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు. వారిని వారి కుటుంబాలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి. ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సంతోష సమాధానములు, నీ యొక్క రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీకు సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేయమని నారాయణ గారిని, వారి సతీమణిని, వారి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క బాధ్యతల్లో మీ యొక్క దీవెనలు, మీ ఆలోచన, మీ జ్ఞానం వారికి అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించి మహిమ పొందమని, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో మీరు ఆస్వాదించి ఈ క్రిస్మస్ సంతోష సమాధానములు వారికి అనుగ్రహించి సంతృప్తిపరచమని మహిమ గంతప్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నేడు ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసన దీవెనలు చేరి వచ్చిన ప్రతి ఒక్క సహోదరికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీమతి పొంగూరు రమాదేవి గారికి, వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడై నడిపించును గాక. ఆమేన్. Jesus, Lord, at thy birth. Jesus, Lord, at thy birth.